ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఆల్వేస్ హెల్ప్స్ ఫర్ అదర్స్ ఫౌండేషన్ సర్వీస్ స్ట్రీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ. హిందూపురం కోటిపి గ్రామం కోటిపి ZPH ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు AHO ఫౌండేషన్ సర్వీస్ స్ట్రీమ్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు అందజేశారు. AHO ఫౌండేషన్ సహా వ్యవస్థాపకుడు బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో 10వ తరగతి ఎంతో ముఖ్యమైన దశ అని, 10లో ఉత్తమ ఫలితాలు సాధించి భవిష్యత్తును నలుగురికి ఆదర్శంగా మలుచుకోవాలన్నారు. పబ్లిక్ పరీక్షలు అంటే భయాన్ని వీడాలని, ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించి ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, సెల్ ఫోన్లో ఉండే ఆటలకి దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, డ్రగ్స్ మద్యపానంకు అలవాటు పడకుండా మన పాఠశాల 100% ఫలితాలు తీసుకువచ్చి ఉపాధ్యాయులకు, మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. అలాగే 10వ తరగతి అనంతరం వేయబోయే ప్రతి అడుగు మీ జీవితంలో కీలక మెట్టని, పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయికి వెళుతున్న ప్రతి విద్యార్థిని సెలవు దినాలను వృధా చేయకుండా భవిష్యత్తును నిర్దించుకోవాలని, జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాలని, దీనికోసం విద్యార్థి స్థాయి నుండే పక్క ప్రణాళికలతో ముందుకు పోవాల్సి ఉంటుందని, దీనికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, సహకారం ప్రధానమైందని అన్నారు. 10వ తరగతి తర్వాత కొందరు చెడు వ్యసనాలకు బానిసలవుతారు. అలా కాకుండా మీరు ఆసక్తితో పాటు మీ సామర్థ్యాన్ని గుర్తెరిగి మార్గనిర్దేశంలో కోర్సులు ఎంచుకుంటే మీకు ముళ్ళబాట కాకుండా ఉంటుందని, అంతేకాకుండా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ITI, వొకేషనల్ కోర్స్, బబాటీలు, పారామెడికల్స్ పలు రకాల కోర్సుల్లో విద్యను అభ్యసించడానికి మార్గాలు ఉన్నాయని, మన పాఠశాల పిల్లలు 100% ఫలితాలు సాధించాలని విద్యార్థులను కోరారు. అలాగే ఎంజెంట్లో ITI ఉపాధ్యాయురాలు లత, HR9 న్యూస్ CEO S చాందుభాష మాట్లాడుతూ AHO ఫౌండేషన్ సర్వీస్ టీమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగం. యువకులను కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో కలిసి ముందుకు నడవాలని, ఇంత మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు S సాయిఫుద్దీన్, HM ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, AHO ఫౌండేషన్ సర్వీస్ టీమ్ శేఖర్, బాలాజీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. AHO ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ చాలా మంచి కాన్సెప్ట్. సాధారణంగా ఇతర సహాయం చేసే గుణం అనేది మన భారతదేశంలో అనాదరించినటువంటి స్వభావం. అది కాస్త అధ్యయనం. మా 10th క్లాస్లో రోటరీ క్లబ్ అనేది 10th క్లాస్లో గ్రూప్ ఇచ్చింది. 2 రూపాయలు 3 రూపాయలు అప్పుడు మొత్తం దాదాపు 45-50 క్రితం అది గొప్ప అమౌంట్ అప్పుడు. ఒకసారి టీచర్ ఇంకా పాఠశాలని చనిపోయాడు. అతను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్. నాకు ఆర్టిస్ట్ కళ పనిచేసినప్పుడు ఏదో అవార్డు ఇచ్చి సన్మానించి అతను కనపడ్డాడు. నాకు నిజంగా ఆశ్చర్యం. నేను 1000 సార్లు రోజు మాకు మెగా స్కూల్లో రోటరీ క్లబ్ గ్రూప్ ఫోటో ఇచ్చిన సార్, మాకు అన్నీ హాస్పిటల్ ఇచ్చిన సార్ అంటే, అవునా బాబు, అవునా సార్, నేను మర్చిపోయాను సార్. కానీ సహాయం చేసిన మర్చిపోతారు, తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం కూడా మీరు చేయండి సాయం. ఇప్పుడు మీకు మర్చిపోయాడు, ఇది మొత్తం కొంత వర్కింగ్ గుర్తుపెట్టుకుంటారు. మా విద్యార్థులే అభివృద్ధి చెందిన వాళ్ళు ఉద్యోగం సంపాదించారు, రకరకాల ఉద్యోగం చేస్తుంటారు. దాంట్లో కొంతవరకు 2-10% 2% పెట్టి లేని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు అన్నీ ఎవరైతే అవసరం ఉందో హాస్పిటల్ కావచ్చు, విద్య కావచ్చు, లేకపోతే వాళ్ళు భోజనం కావచ్చు, పుస్తకాలు కావచ్చు, బట్టలు కావచ్చు, చాలా చేతనే వాళ్ళు సహాయం చేసే వాళ్ళకు వచ్చే వాళ్ళు తక్కువ ఉండదు, కానీ తీసుకునే వాళ్ళకి కొంత అందంగా ఉంటుంది. ఆ యొక్క స్వభావం అనేది మంచి స్వభావం.
మనకు స్పెయిన్ దేశంలో ఉంటుంది. ఈ లేపాస్లో కాలేజ్ కావచ్చు, చిన్నప్పుడు కాలేజ్ కావచ్చు, విద్యార్థికి ఇచ్చే పాకెట్ మనీతో వాళ్ళు పొదుపు చేసి కట్టించిన బిజినెస్. అంటే ఏమి తన వరకు, అంటే ఏమి వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఇంట్లో పొదుపుస్తే ₹2 రాసుకోవాలి, ₹2 దానం చేయండి. అంటే చదువుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదొక మంచి స్వభావం. అది స్పెయిన్లో ఉంది. మనం కూడా మన దేశంలో కూడా లేకపోతే ఏదో నేర్చుకోవడం కావచ్చు చాలా మంచిది. ఎందుకంటే సమాజ అభివృద్ధి కావాలా. గతంలో విద్య అందరికీ అందుబాటులో కాదు, మన విద్య మంచిదాం. అట్లనే అందరూ ఉపాధి లేదు, అందరికీ అవకాశం లేవు, అందరికీ ఆర్థికం లేదు. మరి అది కాస్త మనం వాళ్ళు పంచమవుతాం, వాళ్ళని సమాజంలో మనతో పాటు సమానంగా బతికే స్థాయికి, ఆలోచించే స్థాయికి తీసుకొచ్చే అవకాశం కల్పించినటువంటి ఏఎక్స్ఓ ఇంతవరకు ఎవరైనా చెప్తారు. ఇక్కడి నుంచి విజయవాడ వరకు ఉందని చెప్తారు. పైగా చదువుకున్న స్కూల్ నేనేం చేయగలను, చాలా మర్చిపోతున్నాను. చదువుకుంటుంటే అప్పుడు చదువుకున్నాం అని ఉదాసీనం. కానీ ఉద్యోగం చేసినంటే నిజంగా చాలా గొప్పది. మీరు కూడా భవిష్యత్తులో ఇటువంటివి ఆచరించి సమాజానికి ఉపయోగపడతారని అట్లనే మంచి మాత్రం పాస్ అయ్యి మీ తల్లిదండ్రులకు, మీ యొక్క ఉపాధ్యాయులకు, మీ ఊరికి మంచిగా చేస్తారని ఆశిస్తూ ఏ చేసినటువంటి ఈ చిన్న మీకు బాగా చెందవచ్చు మనకు పెద్దవే. ఎందుకంటే ఇది కూడా కొన్ని స్థాయిలో మనం చాలా ఉంటారు. అటువంటి సహాయం చేసే వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళు అడిగాడులో అందరూ నడుచుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా నేను కూడా ఒకప్పుడు ఈ స్కూల్లోనే చదువుకున్నాను అన్నమాట. ఓకేనా, నేను ఐ థింక్ 13-12 ఆ బ్యాచ్లో నేను చదువుకున్నాను. ఓకేనా, తర్వాత నేను ఇక్కడ యాక్చువల్లీ అప్పుడు ఈ స్కూల్ లేదు, నేను అక్కడ మా ఊరిలో ఉన్న స్కూల్లో చదువుకున్నాను అనమాట. నేను 3 years మాత్రమే ఇక్కడ చదివాను అనమాట. తర్వాత నాకు మోడల్ స్కూల్లో సీట్ రావగానే ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళిపోయాను. సో ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏమంటే ఎక్కడెక్కడ వైజాగ్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఎంతోమందికి హెల్ప్ చేశాను. అలా ఎక్కడెక్కడో హెల్ప్ చేసింది వాళ్ళము. నేను చదివిన స్కూల్లో, నేను ఉన్న ఊరిలో నేను ఎందుకు చేయకూడదు? సో అలాగే నేను ఎలా ఎప్పుడైతే మోటివేషనల్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇంతవరకు ఈరోజు 10th class స్టూడెంట్స్ ప్యాడ్స్ కానీ, పెన్స్ కానీ, జామెట్రీ బాక్స్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే మీరు కూడా ఫర్దర్ ఫ్యూచర్లో మంచిగా చదువుకొని ఒక పొజిషన్కి మీరు కూడా వెళ్ళి ఇలాగే మీరు కూడా ఫ్యూచర్లో మనం చదువుకున్న స్కూల్కి ఇంకా ఇతర ఎక్కడైనా కావచ్చు మీరు కూడా హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా నాకు టైం కావాలి 30 minutes. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఓకేనా, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ 10th class కదా, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. అందరూ బాగా ఎగ్జామ్ రాయండి. ఈరోజు ఈ షో ఫౌండేషన్ ద్వారా షో ఫౌండర్స్ మొత్తం 18 మెంబర్స్ రావడానికి మన కొడుకు స్కూల్కి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడే ఉండి ఇక్కడే చదివి ఇక్కడి నుంచి ఎదిగిన పిల్లలం కాబట్టి మా స్కూల్ని మేము అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో బాలకృష్ణ ఈరోజు మన స్కూల్కి వచ్చి మన 10th class పిల్లలకి నిత్యావసరంగా మీకు అవసరమయ్యే ప్యాడ్స్, పెన్లు, అదేవిధంగా జామెట్రీ బాక్సెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ లోతట్టు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే, అంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం మనం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము ఇప్పుడు ఎగ్జామ్ అంటే ప్రతి ఒక్కరూ ఎంత లేదని మనము అమౌంట్ సెండ్ చేయాలి కదా, ఇస్తేనే కదా అమౌంట్ పెడితేనే కదా. ఒక 200 rupees అన్నా పెట్టాలి మనకి ఒక సెట్ రావాలంటే. ఆ ఉద్దేశంతో మన ఊరి పిల్లలంతా పేద పిల్లలు, మేము ఈ స్కూల్లో చదివి పైకి వచ్చాము కాబట్టి మేము ముందు తరాల వారికి, భవిష్యత్తు వాళ్ళకి నిదర్శనంగా నిలవాలి అనే ఉద్దేశంతో బాలా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశంలో ముఖ్య కారకుడైన బాలాగారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇంతమంది టీం వైజాగ్ దాకా టీం నడుస్తుంది షో ఫౌండేషన్. దీని ముఖ్య ఉద్దేశం ఏమి, పేద పిల్లలకు కానీ, ఎవరు లేని అనాథలకు కానీ, లేదా యాక్సిడెంటల్ పీపుల్స్ కానీ, బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ కానీ, ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ, వివిధ రకాల
కాలేజెస్లో వాళ్ళు జాబ్ చేస్తూ వాళ్ళ సొంత అమౌంట్తో, అర్థమైందా, కొన్ని కాలేజీలకు వెళ్ళి అనుకోకుండా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మీలాంటి స్టూడెంట్సే ఒక్కొక్కరు 10 రూపీస్ చేస్తే అది కూడా కలెక్ట్ చేసి పూర్ పీపుల్స్కి హెల్ప్ చేశారు. ఒక 20,000. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఒక సఫర్ అయిపోయినది, మన ఇంటి ఎదురుకి వాళ్ళకి ఎవరు ఉండరు, యాక్సిడెంట్ అయ్యి కాలు వెళ్ళిపోయింది, కిడ్నీస్ వాళ్ళకి ఎవరు ఉండరు, అలాంటి వాళ్ళకి కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా మంది మోర్ దెన్ పీపుల్స్కి హెల్ప్ చేసింది ఏహెచ్ఓ ఫౌండేషన్. కాబట్టి ఈ ఏహెచ్ఓ ఫౌండేషన్ ఇంకా ముందుకు నడవాలని ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా ఇలాంటి ఉద్దేశాలతో ఎప్పుడూ మనం తీసుకునే రకంగా ఉండకూడదు. ఒకరికి సహాయం చేయగలగాలి. అప్పుడే మనం బ్రతికిన బ్రతుకుకి ఒక విలువ ఉంటుంది. కరెక్టా? ఎప్పుడు మన స్వార్థం గురించి ఆలోచించి ఉండాలి. స్వార్థము ఎప్పుడు మన కడుపు ఎంతవరకు నిండుతుందో అంతే. కళ్ళ దాకా చూడకూడదు. కళ్ళ దాకా చూసినామంటే మనం కూడా మన భవిష్యత్తు కూడా ముందుకు పోదు. అర్థమైందా? అంటే ఏమి అంటారు చూడే, పొట్ట కొంచెము ఆశ బారడు కదా, తెలిసింటారు కదా ఈ సామెత. అంటే మన కళ్ళు కావాలంటాయి కానీ కడుపు మనకి ఎంత పడుతుందో అంతే. దానికి మించి తిన్నామంటే దాన్ని అరిగించుకోలేం కదా. కాబట్టి మీరు కూడా ఫ్యూచర్లో ఇంతకంటే మంచి స్థాయికి పోయి ఇలాంటి వాళ్ళ ఆదర్శాలు తీసుకుని మేము కూడా ఫ్యూచర్లో అది సహాయం చేయాలనే కూడా లోపల ఉండాలి. ఎవరికైనా కానీ అంతే, అది చిన్నదా పెద్దదా కాదు. మనం 1000 రూపాయలు 10,000 1,00,000 ఇస్తే కాదు సహాయం. మనం పోతూ 10 రూపాయలు ఇచ్చినా పక్కవాడికి అది సహాయమే. అర్థమైందా? కాబట్టి సహాయం చేయాలనే గుణం ఫస్ట్ మనలో నాటుకోవాలి. అది విత్తనం. అర్థమైందా? సహాయం అనేది నువ్వు 1 రూపాయి ఇస్తావో 2 రూపాయలు ఇస్తావో కానీ అది ఒక విత్తనం. ఒక విత్తనం నాటినామంటే మహావృక్షం అవుతుంది. ఆ వృక్షం నుంచి ఎన్నో పళ్ళు వస్తాయి, పళ్ళ నుంచి విత్తనాలు వస్తాయి. అటువంటి చెట్లు ఎన్ని పుడతాయి కదా. ఇప్పుడు మామ చెట్టు ఉంది, ఒకే చెట్టే ఉంటుంది స్టార్టింగ్, కానీ ఇప్పుడు ఎన్ని చోట్ల ఉన్నది కదా. కాకపోతే మనలో అనేది ఒక విత్తనం నాటాలి. మనలో మంచి పొలం అంటే మంచి భూమి ఉంది కానీ మనం అది గుర్తించగలగాలి. మనం గుర్తించినప్పుడే మనలో కూడా సహాయం చేయగలగాలి అనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని మీరు కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యి మీ సార్ వాళ్ళకి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీచర్స్కి, అదేవిధంగా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సార్.